అందరికీ నమస్కారం. హివెన్ హోమ్ సొసైటీ 20వ వార్షికోత్సవం సందర్భంగా సేవా భారత్ అవార్డ్స్ కి నన్ను ఎంపిక చేసినందుకు గాను హివెన్ హోమ్ సొసైటీ ఆర్గనైజర్, ఫౌండర్ అయిన శ్రీమతి వరలక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేను లక్ష్మీ మాధురి, న్యూస్ ప్రెజెంటర్. ఇవాళ టాపిక్ మాదక ద్రవ్యాల మత్తులో యువత, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. దాదాపు 4 దశాబ్దాల నుంచి మన దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరిగింది. ప్రధానంగా కాలేజీ కుర్రవాళ్లను టార్గెట్ చేస్తుంది మాదక ద్రవ్యాల మాఫియా. ఒకప్పుడు మాదక ద్రవ్యాల దందా పెద్ద పెద్ద నగరాలకే పరిమితమయ్యేది. అయితే ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాల్లో కూడా డ్రగ్స్ చాలా సులభంగా దొరుకుతున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరం. డ్రగ్స్ కు అలవాటు పడ్డవారిని సులభంగా గుర్తుపట్టవచ్చు. పట్టుమని 10 అడుగులు వేసినా తీవ్రంగా అలసిపోతారు. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఎక్కువగా వ్యాధులకు గురవుతుంటారు. ఇదిలా ఉంటే పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు నిశితంగా గమనించాలంటున్నారు డాక్టర్లు. కాగా దేశవ్యాప్తంగా భారీ ఎత్తున మాదక ద్రవ్యాల దందా సాగుతుంది. కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయి. ప్రధానంగా కాలేజీ కుర్రవాళ్లను డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోదాలు ముమ్మరం చేశారు అధికారులు. భారీ ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మాదక ద్రవ్యాల వినియోగంపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపింది. భారతదేశంలో మాదక ద్రవ్యాల వినియోగం కొంతకాలంగా విపరీతంగా పెరిగింది. ప్రధానంగా చూసుకుంటే బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక సరిహద్దుల నుంచి భారతదేశంలోకి మాదక ద్రవ్యాలు అక్రమంగా ప్రవేశిస్తున్నాయి. ఇక 1960 నుంచి మన దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం ప్రారంభమైంది. ఏడాదికేడాది మాదక ద్రవ్యాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. సహజంగా ఎవరి జీవితంలోనైనా ఆటుపోట్లు ఉంటాయి. అవి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, వ్యక్తిపరమైన వ్యవహారాల్లోనూ కావచ్చు. ఇలా సమస్యలు చుట్టుముట్టినప్పుడు ధ్యానం చేయటమో లేదా ఎవరైనా నిపుణుల సలహాలు తీసుకోవడమే చెయ్యాలి. అయితే కొంతమంది ఇక్కడే దారి తప్పుతారు. తాత్కాలికంగా సమస్యల నుంచి పారిపోవడానికి మాదక ద్రవ్యాలు తీసుకుంటారు. అయితే కొంతమంది ఆ తరువాత తమ తప్పు తెలుసుకుంటారు. మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంటారు. కానీ మరికొంతమంది మాత్రం మాదక ద్రవ్యాలు ఇచ్చే తాత్కాలిక ఉపశమనానికి అలవాటు పడతారు. అలా మెల్లమెల్లిగా డ్రగ్స్ ఊపిలో చిక్కుకుపోతారు. మాదక ద్రవ్యాల వినియోగం అత్యంత ప్రమాదకరం. మాదక ద్రవ్యాల వినియోగంతో యువశక్తి నిర్వీర్యమవుతుంది. ఎక్కువ మంది ఒక బలహీన క్షణంలో ఒత్తిడికి గురై సాంత్వన కోసం మాదక ద్రవ్యాల వైపు చూస్తున్నారు. అలాగే తీవ్ర భావోద్వేదాలకు గురైన వారు కూడా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుంటారు. ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు ఆ తర్వాత జీవితాంతం వాటికి బానిసలవుతున్నారు. మాదక ద్రవ్యాలకు ఒకసారి అలవాటు పడితే ఇక ఊబిలో చిక్కుకున్నట్లే. మాదక ద్రవ్యాల వినియోగం అంటే ఎవరికి వారు జీవితాలను తమంతటి తామే నాశనం చేసుకోవడమే. ఇలా డ్రగ్స్ కు అలవాటు పడిన వారు శారీరకంగా బలహీనపడతారు. చిన్నపాటి శ్రమకు అలసిపోతారు. శరీరంలో రోగ నిరోధక శక్తి పడిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సదరు మనిషి డేంజర్ జోన్ లో ఉన్నట్లే. 4 జల్లులకు తడిసినా వెంటనే జ్వరం వస్తుంది. కారణం శరీరంలో ఇమ్యూనిటీ లేకపోవడమే. దేశవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాల్లో మాదక ద్రవ్యాల దందా పెద్ద ఎత్తున సాగుతుంది. ఒకప్పుడు పెద్ద పెద్ద నగరాలకి పరిమితమైన డ్రగ్స్ దందా ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. అంతేకాదు డ్రగ్స్ దందా కొత్త దారులు వెతుక్కుంటుంది కూడా. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను తీసుకువస్తూ ఆయా నగరాల్లో అమ్ముతున్నారు. ప్రధానంగా డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ముఖ్యంగా కాలేజీ కుర్రవాళ్లను టార్గెట్ గా చేసుకుని ఈ దందా నడుస్తుంది. ఇక మాదక ద్రవ్యాల దందాపై కొన్నేళ్ల కిందట పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో యువతను లక్ష్యంగా సాగుతున్న మాదక ద్రవ్యాల దందా వెలుగు చేసిందే. ఈ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తులో ఆశ్చర్యకరమైన అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇక లావాదేవీల కోసం క్రిప్టో కరెన్సీ, యూపీఐ పేమెంట్స్, హవాలా పద్ధతుల ద్వారా నిందితులు నగదు బదిలీ జరుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అందుకోసం నిందితులు డార్క్ వెబ్ ను వేదికగా చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక గంజాయి మాఫియాకు అతిపెద్ద నెట్వర్క్. మాదక ద్రవ్యాలు అనగానే ఎవరికైనా వెంటనే గుర్తుకు వచ్చేది గంజాయి. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకే గంజాయి వాడకం పరిమితమయ్యేది. అయితే ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో కూడా గంజాయి భూతం జడలు విప్పింది. ఎక్కువగా విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారు. విద్యార్థుల జీవితాలను గంజాయి మత్తులో ముంచేస్తుంది. గంజాయి సరఫరా వెనుక ఓ పెద్ద మాఫియా ఉంది. యువతను మత్తుకు బానిసగా చేయటమే టార్గెట్ గా పనిచేస్తుంది గంజాయి మాఫియా. కాగా గంజాయి వినియోగానికి ఎక్కువగా అలవాటు పడ్డ వారిని ఏజెంట్లుగా నియమించుకుంటుంది ఈ మాఫియా. అలా చాప కింద నీరులా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటుంది మాఫియా. గంజాయికి అలవాటు పడ్డ వారిలో ఎక్కువ మంది
మంది ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాదు కొంతమంది టీబీ, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో మంచాన పడుతున్నారు. గంజాయికి అలవాటు పడ్డ వారిని గుర్తించడం పెద్ద కష్టమేం కాదు. చిన్న వయసులో వృద్ధులుగా కనిపిస్తారు. పట్టుమని 10 అడుగులు నడిచినా వెంటనే డీలా పడిపోతారు. మాట్లాడేటప్పుడు శరీరం ఒక రకంగా ఊగిపోతూ ఉంటుంది. యువత గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్లడం ఓ 40 ఏళ్ల కిందట ఉండేది కాదు. గత 40 ఏళ్ల నుంచి మాదక ద్రవ్యాల మహమ్మారి విజృంభించడం మొదలైంది. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తున్నాయి మత్తు పదార్థాల వ్యాపార వర్గాలు. ఇక మాదక ద్రవ్యాలు వినియోగించే వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు వారై ఉంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారు సహజంగా సామాజిక సంబంధాలకు దూరంగా ఉంటారు. అంతేకాదు సన్నిహితులు, దగ్గర బంధువులకు కూడా దూరంగా కాలం గడుపుతుంటారు. ఇలాంటి వారు చిన్నపాటి గొడవకే తీవ్ర ఉద్రేకానికి లోనవుతుంటారు. ఎక్కువ సార్లు తమలో తామే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మాదక ద్రవ్యాలపై ఇటీవల తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగా తెలుగు సినీ పరిశ్రమ మద్దతు కోరింది. డ్రగ్స్ నియంత్రణకు సినిమా వారు ముందుకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణకు సినీ నటుడు చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చారని రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇక మాదక ద్రవ్యాల వినియోగం విషయంలో చాలా కాలంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా డ్రగ్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టాలు గట్టిగా అమలు చేయాలి. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా విషయంలో దోషులుగా తేలిన వారికి సంబంధించి శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇదిలా ఉంటే తెలంగాణలోని అనేక ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సాగు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ప్రాంతాలపై ప్రభుత్వాలు గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. అంతేకాదు గంజాయి సాగును అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలి. సాధ్యమైనంత ఎక్కువగా తనిఖీలు జరపాలి. ముఖ్యంగా నగర ప్రాంతంలోని కాలేజీల చుట్టుపక్కల నిరంతరం పోలీసు నిఘా ఉండేలా ప్రభుత్వం చూడాలి. మాదక ద్రవ్యాల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇక ఇప్పటికే మాదక ద్రవ్యాల నిరోధక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీరిని ఏదో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో నిర్వహించాలి. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఇందుకు అవసరమైతే కళాకారుల సాయం తీసుకోవాలి. అంతేకాదు మన సమాజంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అవగాహన కల్పించే బృహత్తర కార్యక్రమంలో ఈ స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాలి. ఇందుకు ప్రభుత్వాలు ప్రతినబూనాలి. వీటన్నింటితో పాటు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారిని ముందుగా గుర్తించాలి. ఆ తరువాత వారిని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చాలి. అక్కడ డ్రగ్స్ బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. అంతేకాదు మానసిక రుగ్మతలకు కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇలా ఉంటే మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకంగా మారింది. తమ పిల్లలకు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఒక కంట కనపెడుతూ ఉండాలి. పిల్లలు అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే ప్రశ్నించాలి. డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అనుమానం ఏమాత్రం వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. డ్రగ్స్ మహమ్మారి ఎంతగా తగ్గితే సమాజంలో క్రైమ్ రేట్ అంతగా తగ్గుతుంది. శాంతియుత జీవనం కోసం, ఆరోగ్య భారత్ కోసం, మంచి సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. జై హింద్.